హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి హెల్తీగా, టేస్టీగా ఉండే ముల్లంగి ఫ్రై చేసుకుందాము. ఇది రొట్టి, చపాతీ, రైస్‌లోకి బావుంటుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అందరూ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసామంటే. ముల్లంగిని తీసుకున్నాను. మొత్తం పైన తొక్కంతా తీసి క్లీన్‌గా వాటర్‌లో కడిగేసుకున్నాను. అంతా క్లీన్‌గా కడిగేసుకొని తురుముకోవాలండి. ఎక్కువ ముల్లంగిలు ఉన్నప్పుడు ఇలా తురుముకొని చేసుకున్నామంటే కొద్దిగానే కనిపిస్తుందండి, కర్రీ త్వరగా అయిపోతుంది. ముల్లంగిలు 1, 2 ఉన్నాయన్నప్పుడు మనం చిన్నగా కట్ చేసుకొని బ్యాల్లో వేసుకొని చేసుకున్నా బాగుంటుందండి. పక్కన ముల్లంగి తురుము పెట్టుకున్నాను. పోపు గింజలండి, ఆనియన్, పసుపు తీసుకున్నాను. చిల్లీను, సాల్ట్ తీసుకొని కొబ్బరి వేసుకోవాలండి. కొంచెం ఒట్టి కొబ్బరి వేసుకుంటున్నాను. ఒట్టి కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పక్కన పెట్టుకోవాలండి గ్రైండ్ చేసుకొని. చూడండి, మసాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. పోపు గింజలు వేసుకున్నాను. దాంట్లోకి ఎక్కువ శనగబ్యాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలండి. 2 వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్, పసుపు వేసుకున్నామండి. అది కూడా కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం మసాలా వేసుకు పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరపకాయల కారము, అది కూడా వేసుకున్నామండి దీంట్లోకి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. అసలు ముల్లంగి స్మెల్ కూడా రాదండి. ఒకవేళ ముల్లంగి స్మెల్ వస్తుంది అనుకుంటే కినా మనం తురిగినప్పుడు కొద్దిగా లైట్గా రసం పిండేసామంటే ముల్లంగి కర్రీ అన్నట్లే ఉండదండి. టేస్ట్ బాగుంటుంది. అది స్మెల్ పడిన వాళ్ళు కొంచెం రసం పిండి తురిమినప్పుడు రసంలాగా వస్తుందండి. ఆ రసం పిండామంటే కినా ముల్లంగి స్మెల్ కూడా రాదు. ఇప్పుడు అది ఫ్రై అయింది కదండి, మసాలాను ఫ్రై అయ్యాక ముల్లంగి తురుము వేసుకున్నామండి. వేసుకొని అంతా ఫ్రై చేసుకుందాము. మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టేసాం కదండి, మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని చూడండి. ఎంత కొంచెం అయింది కదా, కర్రీ మగ్గేదలకే కొద్దిగా ఎంత బాగా మగ్గితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. అది మగ్గే బట్టే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రై చేసే విధానం బట్టి కర్రీ సూపర్ టేస్ట్గా వస్తుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఈ కర్రీ కూడా టేస్ట్ కూడా అలాగనే ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లేను ప్లీజ్ కామెంట్.